హాయ్ అండి. నేను మన వైజాగ్ మీ వంటలకిని ఈరోజు నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? దాన్ని ఎలా పెంచాలో కూడా చూద్దామా? ఇది మనకెక్కడో బయటన పాదుల మీద అల్లుంటదండి. కానీ కొన్ని కొన్ని పాదుల మీద అల్లింది తినకూడదనేసని పెద్దవాళ్ళు అంటుంటారు కదా! మనం ఎప్పుడైనా దొరికితే ఇలా చిన్న మొక్క ఇంటికాడ వేసుకుంటే వచ్చేస్తదండి. చూడండి అది మొత్తం ఇలాగా పాదులాగా అల్లేస్తదనమాట. మళ్ళీ అది ముదిరిపోతే పచ్చడికి పనికిరాదండి. లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకొని నల్లేరు పచ్చడికి బావుంటదండి. ఇది దీంట్లో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటదండి. ఎముకలు, వాపులు, ఎముకల మధ్యన కీళ్ళ దీనికి బాగా ఉపయోగపడుతుందండి. కీళ్ళ వాపులకి ఆటిలకి. దీన్ని ఎలా పెంచాలో ఒకసారి చూద్దామా? రండి చూద్దాం. ఇప్పుడు దీని మధ్యలో వేలుతో ఉంది కదండీ! దాన్ని ఒక చిన్న ముక్క తీసుకొని అలాగ మట్టిలో ఆ వేలు గూడా లోనకెళ్ళిపోయినట్టు ఆ వేరుతో సహా దాన్ని పాతేయాలండి. పాతేస్తే అది మళ్ళీ దానికి ఏదైనా తాడులాగా కడితే అది మళ్ళీ ఇగోండి చూసారా? అప్పుడు మేము అలా ఏసాం. అలా వచ్చేసింది. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని దానికి 3 పక్కల ఇలాగ నారలా ఉంటదండి. చూడండి చూపిస్తున్నాను. అలాగా మొత్తం తీసేసుకోవాలండి. తీసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి వాటిల్ని. చేతులకు మట్టుకు ఆయిల్ రాసుకోవాలండి. మర్చిపోకండి. ఎందుకంటే చాలా దురద పుడుతుంది అది. వేసుకొని ఉప్పు నీటిలో ఒక 10 నిమిషాలు ఉంచేయాలండి. అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బేగా వేగుతాయన్నమాట. అలాగ అన్నీ కట్ చేసుకొని వేసుకున్నాక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేసుకోవాలండి. పలుకులు వేసుకోవాలండి. ఆ పలుకులు బాగా దోరగా వేగాలి. వేగపోతే పచ్చడి కొంచెం పచ్చి వాసనలా ఉంటది. బాగా వేగాలండి. ఇవి అప్పుడు రోజుల్లో తినేవారండి. ఇప్పుడెవరు తినట్లేదు. కానీ పాత రోజులే బావుండేవి. అందుకే వాళ్ళంత గట్టిగా ఉండేవారు. ఇప్పుడులో ఇవెవరు తినట్లేదసల. ఒక్కసారి ఇది తిని చూడండి. నెలకి ఒక రోజైనా తింటే కనీసం కీళ్ళ నొప్పులు అవేమీ ఉండవండి. పలుకులు బాగా వేగాలండి. బాగా వేగాక అవి ఒక పక్క తీసుకున్నా పర్లేదు. లేదంటే అందులోనే వెన్నిమిరపకాయలు అవి వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒక 5, వెల్లుల్లి రెవ్వ ఒక 5 అవన్నీ వేసుకొని బాగా వేగించాలండి. అవి బాగా వేగాక పచ్చి కరివేపాకు, జీలకర్ర ఇవి బాగా వేసుకొని బాగా వేపనివ్వాలండి. మరి మాడిపోకూడదు. ధనియాలు, కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదండి. అంటే దాని ఫ్లేవర్ ఇంకా మారిపోద్దండి. నల్లేరు పచ్చడిలాగా అనిపించదు. అందుకే అవన్నీ వేసుకోవసరం లేదండి. కొంచెం కరివేపాకు చూసారా బాగా వేగాలి. వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మళ్ళీ వేరే దాంట్లోని ఇవి నల్లేరు ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా! ఇవి వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 10 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వేగాయి కొంతసేపు మూత పెట్టుకుంటే బాగా ఇదైపోతాయి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, చిన్న పసుపు వేసుకొని బాగా దోరగా వేగించుకోవాలి. వేగించుకుంటే అయిపోద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.